శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు 6 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారికి భాగస్వామ్యమికపారాల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య విషయాలలో చురుకుదనం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. స్నేహితుల సహకారంతో కూడా ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మీ వ్యక్తిగత పనితీరును మెరుగుపరుచుకోవడం ద్వారా మీరు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను మరియు ఆర్థిక లాభాలను పొందుతారు. ముఖ్యమైన పనులకు ఊపు రావడం వల్ల నిలిచిపోయిన ధనం చేతికి అందే అవకాశం ఉంది. ప్రణాళికలలో వేగాన్ని కొనసాగించడం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోగలుగుతారు. పారిశ్రామిక మరియు వాణిజ్య విషయాలు పరిష్కారమవుతాయి. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. స్థిరత్వం బలపడటం వల్ల మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. ఇది భవిష్యత్తులో మీకు మంచి రాబడిని ఇస్తుంది. వైవాహిక జీవిత భాగస్వామి విజయం సాధించడం కూడా మీకు పరోక్షంగా ఆర్థికంగా కలిసివస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు కుంభరాశివారు చాలా ఉత్సాహంగా మరియు చురుకుగా ఉంటారు. మీలో ఉన్న సంకోచం తొలగిపోవడం వల్ల మానసికంగా చాలా తేలికగా మరియు ప్రశాంతంగా ఉంటారు. టీమ్ స్పిరిట్తో పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శుభవార్తలు అందడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే పనిలో వేగాన్ని కొనసాగించే క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు సమయానికి ఆహారం తినడం చాలా ముఖ్యం. భాగస్వామ్య కార్యక్రమాలలో లేదా స్నేహితులతో కలిసి చేసే కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొత్తానికి మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు బృందస్ఫూర్తిని పెంచుకోవడం ద్వారా కార్యాలయంలో అద్భుతంగా రాణిస్తారు. సహోద్యోగులందరూ మీకు సహకరిస్తారు. మీ వ్యక్తిగత పనితీరు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది. ఇది మీ ఉన్నతాధికారుల ప్రశంసలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన పనులకు ఊపు వస్తుంది మరియు మీరు వాటిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇది ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినది కావచ్చు. మీ ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించండి. మీలో ఉన్న సంకోచం తొలగిపోవడం వల్ల మీరు మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరచగలుగుతారు. పారిశ్రామిక రంగంలో పనిచేసేవారికి ఈరోజు ప్రత్యేకంగా కలిసివస్తుంది. వ్యాపారస్తులకు, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య విషయాలలో చురుకుదనం వల్ల మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్నేహితులతో కలిసి చేసే వ్యాపారాలలో విజయం సాధిస్తారు. పారిశ్రామిక మరియు వాణిజ్య విషయాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మీ ప్రణాళికలలో వేగాన్ని కొనసాగించడం ద్వారా వ్యాపార లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. స్థిరత్వం బలపడటం వల్ల మీ వ్యాపారంపై నమ్మకం పెరిగి విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు ఊపందుకోవడం వల్ల వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. సంకోచం తొలగిపోవడం వల్ల కొత్త మరియు సాహసోపేతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడరు. విద్యార్థులు ఈరోజు చాలా బాగా రాణిస్తారు. బృందంతో కలిసి చదువుకోవడం అంటే గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ స్నేహితులు మరియు సహవిద్యార్థులు మీకు ఎంతగానో సహకరిస్తారు. మీ వ్యక్తిగత పనితీరు కూడా ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన సబ్జెక్టులపై మీ పట్టు పెరుగుతుంది. మీలో ఉన్న సంకోచం తొలగిపోవడం వల్ల మీరు తరగతి గదిలో చురుకుగా పాల్గొంటారు మరియు మీ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. పరీక్షలకు సంబంధించిన శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించడం ద్వారా మీరు మీ విద్యా లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈరోజు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. భాగస్వామ్య విషయాలలో విజయం సాధిస్తున్నప్పటికీ అన్ని విషయాలను స్పష్టంగా మరియు పారదర్శకంగా ఉంచుకోవడం ముఖ్యం. టీమ్ స్పిరిట్ మంచిదే అయినప్పటికీ మీ వ్యక్తిగత పనితీరుపై కూడా దృష్టి పెట్టండి. ప్రణాళికలలో వేగాన్ని కొనసాగించేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చూడండి. సంకోచం తొలగిపోయినప్పటికీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు
అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో స్థిరత్వం బలపడుతుంది. కుటుంబ సభ్యులందరూ మీకు సహకరిస్తారు. వైవాహిక జీవితంలో సౌఖ్యం పెరగడం వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామి విజయం సాధించడం కుటుంబానికి గర్వకారణంగా ఉంటుంది. స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధాలు బలపడతాయి. కుటుంబంతో కలిసి ముఖ్యమైన పనులను ప్లాన్ చేస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ పాటిస్తారు. వైవాహిక జీవితంలో సౌఖ్యం మరియు ఆనందం పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి వారి రంగంలో విజయం సాధిస్తారు. ఇది మీకు ఆనందాన్ని మరియు గర్వాన్ని ఇస్తుంది. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది మరియు స్థిరత్వం వస్తుంది. భాగస్వామ్య విషయాలలో ఇద్దరూ కలిసి చురుకుగా పాల్గొంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇద్దరి మధ్య అన్యోన్యత మరియు ప్రేమ పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహం ప్రేమగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. ఇద్దరూ కలిసి బృందంగా పనిచేయడం వల్ల మీ సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది. అవివాహితులకు వారి స్నేహితుల ద్వారా మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంకోచం తొలగిపోవడం వల్ల మీరు మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచగలుగుతారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం మరియు మద్దతు లభిస్తాయి. మొత్తానికి ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు చెప్పేది ఒకటి, అవతలివారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. పెద్దలు లేదా అనుభవజ్ఞుల సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు. వారి అనుభవం మీకు మార్గనిర్దేశం చేయగలదు. కొత్త స్నేహితులను చేసుకునేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారిని విశ్వసించడం మంచిది. వృత్తిపరంగా సాంకేతిక పరిజ్ఞానం లేదా సామూహిక ప్రాజెక్టులతో పనిచేసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ వినూత్నమైన ఆలోచనలు ప్రశంసించబడతాయి. అయితే మీ పనులలో ఆటంకాలు లేదా జాప్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి శని యొక్క ప్రభావమే కారణం కావచ్చు. మీరు సహనంతో మరియు పట్టుదలతో ఉండాలి. తొందరపడి పనులను పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తే తప్పులు జరిగే అవకాశం ఉంది. ప్రతి పనిని 1-2 సార్లు సరిచూసుకోవడం మంచిది. ఆర్థికంగా లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా స్నేహితులతో కలిసి చేసే వ్యాపారాలలో లేదా పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో పారదర్శకత ఉండడం చాలా అవసరం. లేకపోతే స్నేహాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ పెద్దల సహోదరులతో ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత పాటించండి. ఆరోగ్యపరంగా కాళ్ళు, చీలమండలు లేదా రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చోవడం మానుకోండి. క్రమం తప్పకుండా చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మంచిది. మానసికంగా మీరు కొంత ఆందోళనగా లేదా ఒత్తిడికి గురైనట్లు భావించవచ్చు. ధ్యానం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. వారి అవసరాలను పట్టించుకొని వారితో సమయం గడపడం వల్ల వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.